ఈ పరిశుద్ధ ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు. ప్రభు పేరిట మీ అందరికీ శుభాలతో మరొక నూతన దినములోనికి దేవుడు మనల్ని నడిపించినందుకు దేవుని స్తుతిస్తూ, ఈ దినము దేవుని వాక్యంలో నుండి ఒక ఒక మంచి వాగ్దానాన్ని మీ అందరికీ నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుని బిడ్డారా, దేవుడు మన జీవితంలో మనం ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడాలని, దేవుని యందు విశ్వాసం ఉంచాలని, మన జీవిత కాలం అంతట్లో కూడా మనము ప్రభు వైపు చూడాలని దేవుని యొక్క కోరిక. ఈ లోకంలో ప్రతి జీవి కూడా ఆయన వైపు చూస్తాయి. ఆయన గుప్పిల వైపు, ఆయన చేతుల వైపు, ఆయన ముఖాన్ని చూస్తూ ఉంటాయి. అవన్నీ కూడా దేవుని మీద ఆధారపడతాయి. ఈ లోకంలో ఉన్న జీవులన్నీ దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు, ఈ లోకంలో మనము కూడా ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మనకు తప్పక సహాయం చేస్తారు. లోకంలో నీవు ఎవరి మీద ఆధారపడుతున్నావో వారు నిన్ను సిగ్గుపరుస్తారు, వారు నీకు అవమానాన్ని కలిగిస్తారు. ఎందుకంటే ఈ లోకంలో మన జీవితంలో వెండి బంగారాలు, ధనధాన్యాలు, ఆస్తి, ఉగ్రత తినాన అక్కడికి రావు. అవన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళవలసిందే. మనం ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకు సౌలభ్యంగా, క్షేమముగా, ప్రతి విషయంలో మనకు తోడుగా ఉంటాడు. మనం ఉండడానికి దేవుడు మనకు సహాయకుడిగా ఉంటాడు. అందుకని ఆయన మీద మనం ఆధారపడాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవరు ఆధారపడతారు, ఎవరికి దేవుడు నెమ్మదిస్తాడు, పూర్ణశాంతి అంటే ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనము సకల జనులకు తెలియబడనీడి, దేవుడు సమీపముగా ఉన్నాడు. ప్రభు దేని గురించి చింతపడొద్దు, ప్రతిదీ ప్రార్థన ద్వారా, విజ్ఞాపనల ద్వారా, కృతజ్ఞతాస్తుతుల ద్వారా దేవునికి చెల్లించండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మీ హృదయాలకు, మీ తలంపులకు కావలి ఉండునని బైబిల్ చెప్తుంది. ఈ లోకంలో ప్రియులారా, ప్రార్థన ద్వారా, అలాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా మన హృదయాలకు, మన తలంపులకు ప్రభు కావలి ఉండి మనకు సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో మనం ప్రార్థన చేయడం అనేది అలవర్చుకోవాలి. అలాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రభుకి. దాని ద్వారా యేసుక్రీస్తునందు మన జీవితంలో సమాధానం కలుగుతుంది, అంటే నెమ్మది దొరుకుతుంది ఈ జీవితం. ఆ నెమ్మది ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే నీకు దొరుకుతుంది. కనుక నువ్వు ప్రార్థన చేసేటువంటి బిడ్డగా నువ్వు ఉండాలి. అలాగే దేవునికి స్తుతులు చెల్లించే బిడ్డగా నీవు ఉండాలి. లేవీకాండం 26వ అధ్యాయం 3వ వచనంలో పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మనము ఆయన ఆజ్ఞలను బట్టి, ఆయన కట్టడలను బట్టి, ఆయన విధులను బట్టి మనం గైకుని ఆయన బిడ్డలుగా మనం బ్రతికినప్పుడు నిర్భయంగా ఉంటామట. ఏ ఖడ్గము మన మీదకి రాదు, ఎలాంటి శత్రువు మన మీదకి దండెత్తి రాడు. మనము పడుకున్నప్పుడు ఎవడు మనల్ని భయపెట్టడు, మనము నెమ్మదిగా ఉంటాం, సుఖంగా ఉంటాం. కాబట్టి దేవుని వాక్యానికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు ఆ వాక్యము మనకు నెమ్మదిస్తుంది, ఆదరణ కలిగిస్తుంది. దేవుని బిడ్డారా, నెమ్మది నీకు కావాలంటే ఈ రోజున దేవుని మీద ఆధారపడట ఎట్లు అనే విషయాన్ని గ్రహిస్తే, మొదటిగా ప్రార్థన ద్వారా, రెండవది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా, మూడవదిగా దేవుని వాక్యము ద్వారా మనము నెమ్మది పొందుతాం. మరొకటి మనం ఆలోచిస్తే, పౌలు తీతు రాక వలన నాకు ఆదరణ దొరికింది, నెమ్మది దొరికింది అంటాడు. దైవ సేవకుల ద్వారా కూడా మనకు నెమ్మది దొరుకుతుంది. వారు మన ఇంటికి ఆహ్వానించబడడం ద్వారా, వారు మన ఇంటికి రావడం ద్వారా మనకు సమాధానం కలుగుతుంది. మన గృహములో వారు, అందుకని బైబిల్లో యేసు ప్రభువు చెప్తాడు, మత్తయి సువార్త 10వ అధ్యాయం, మీరు ఏ ఇంటికైతే వెళ్తారో ఆ ఇంటికి శుభమని చెప్పమన్నాడు. ఆ ఇంట్లో ఆ శుభం ఆ ఇంటి మీదకి వస్తుంది అన్నాడు. కనుక ఈ రోజున మీ జీవితంలో నెమ్మది కావాలి, సమాధానం కావాలని మీరు ఆశపడుతున్నారా? అయితే దేవుని వాక్యాన్ని మీరు చదవాలి. దైవ సేవకులను మీరు ప్రేమించి, గౌరవించి, వారిని సన్మానించి మీరు ఆహ్వానించండి. అలాగే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయండి. అలాగే కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించండి. ఆ విధంగా మీరు చేయడం ద్వారా మీ యొక్క హృదయాల్లో, మీ తలంపుల్లో సమాధానం ప్రభువు మీకు అనుగ్రహిస్తాడు. ఈ రోజున వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరి మనస్సు దేవుని మీద ఆధారపడుతుందో వారిని పూర్ణ శాంతితో దేవుడు నింపుతాడు. ఎందుకంటే అతడు దేవుని విశ్వాసం ఉంచున్నాడు. ఈ లోకంలో పిల్లారా, మరి దేవుని మీద ఆధారపడతావా?
దేవుని మీద ఆనుకుంటావా, దేవుడు నీ జీవితంలో నీకు తోడై ఉంటాడు, నిన్ను కాపాడుతాడు. ఆ విధంగా దేవుడు నిన్ను కాపాడినట్లుగా ఈ రోజంతా దేవుడు నీకు నెమ్మదినిచ్చి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ బిడ్డలైనటువంటి మమ్మలను మీరే ప్రభా కాపాడుతూ రండి. అలాగే నెమ్మదినిచ్చి మా జీవితాల్లో, మా హృదయాల్లో, మా తలంపుల్లో మాకు తోడు ఉండి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడు, ఆయన సన్నిధి నెమ్మది మీకును మీ కుటుంబాలకు ఈ రోజంతా తోడై ఉండును గాక. ఆమేన్. వందనాలు.